వెల్కమ్ టు ఎంజీటీవీ. ఆత్మీయత కృతజ్ఞత సమావేశం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్. నందిగాం నియోజకవర్గం ఐతవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మైలవరం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ 5 ఏళ్ల పరిపాలన గురించి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని నేను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పాను. పార్టీలోకి కొందరు పెద్దలకు కూడా ఈ విషయాన్ని చెప్పాను. ఈ విషయాలపై చర్చించడం జరగలేదని వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు పెట్టేసినట్టుగా మీరు కూడా వార్తలు పెట్టించండి అంటూ అనేక మార్లు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. కార్యక్రమం చివరిలో జోహార్ జోహార్ రాజశేఖర్ రెడ్డి, జోహార్ ఎన్టీఆర్ అనే నినాదంతో కార్యక్రమం ముగించారు. సీఎల్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వారు మాట చెప్పారు. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత తొలిసారి ఇచ్చిన ముఖ్యమంత్రి గారి లెటర్లో అది కూడా ఒక లేఖ, అన్న మనం మాట ఇచ్చాము వీటీపీఎస్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి అని. ఆ రోజు ఆ లేఖ తీసుకున్న తర్వాత అవును మనం మాట ఇచ్చాం, మన హామీ ఇచ్చాం, వాళ్ళు రెగ్యులరైజ్ చేద్దామని చెప్పారు. దానికి త్వరలో విధి విధానాలు నిర్ణయిస్తాం, కమిటీని వేస్తాం, కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళని రెగ్యులరైజ్ చేద్దామని చెప్పారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత నేను మళ్ళా ఇచ్చాను. ఇస్తే పరిశీలన జరుగుతుంది, పూర్తయిన తర్వాత తెలియజేద్దాం ప్రసాద్ అని చెప్పారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక లేఖ ఇచ్చాను దీని మీద, వీటీపీఎస్ కార్మికుల మీద చెప్పారు. అది అటెండర్కి కూడా వీటీపీఎస్లో ₹1,00,000 జీతం వస్తుందంట, ఇంకా వాళ్ళని రెగ్యులరైజ్ మనం ఏం చేస్తామని చెప్పారు. మరి మీరు మాట ఇస్తే నేను మాట ఇచ్చానన్నా మన మాట పోతుందంటే అవన్నీ మనం ఏం చేయలేము ప్రసాద్, ఇప్పుడు వాటిని వదిలేసి అని చెప్పి అన్నారు. ఆ రకంగా నేను నియోజకవర్గంలో చేద్దాం అనుకున్న అభివృద్ధి చేయలేక, నేను ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీ అయినటువంటి వీటీపీఎస్ కార్మికుల్ని చేయలేక, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతవరం నుంచి బయలుదేరి మైలవరం ఎట్లా వెళ్తాను, మైలవరం నుంచి పెడనెళ్ళే నాయకుడు నన్ను అక్కడ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను. పత్రికల్లో వస్తూ ఉంది, మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి, కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది.